ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ స్థలమందు మీ కనుదృష్టి ఉందని విశ్వసిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధి మాతో ఉంచమని ప్రాధేయపడుతూ ఉన్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నీ కుమారుడు ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమని నీ లేఖనము సెలవిస్తుంది తండ్రి. మేమందరము కూడా నిన్ను స్తుతిస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రార్థన ఆలకించండి. పాడబోయే కీర్తన ద్వారా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ లేఖనంలో నుంచి మమ్మల్ని ధైర్యపరచు మాటలు అందించండి. ఇక్కడ ఈ స్థలమంతా నీ పరిశుద్ధాత్మ ఆవరింపు దయచేయమని వేడుకుంటున్నాను దేవా. నీ యొక్క ప్రసన్నత మా అందరి మీద ఉంచండి. చేరి వచ్చినటువంటి కుటుంబీకులు, రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు, నాయకులు, అధికారులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎందరైతే మహానేతను స్మరించుతున్నారో వారందరి కుటుంబములను బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. మీరే అధ్యక్షత వహించి ఈ కార్యక్రమమును క్రమముగాను మీ అధ్యక్షతను జరిగించమని క్రీస్తు నామమున ప్రార్థన చేసి ప్రారంభించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఒక కీర్తన పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. పరమ జీవము నాకు నివ్వ అనేటువంటి పాట పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. పరమా జీవము నాకు నివ్వ, ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి, ఎండల్లో నడిచి నడిచి వానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి జలయజ్ఞం కొరకు బ్రతుకు సమర్పించుకున్న మనిషి. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. బందా పేరుతో నీ పల్లె పల్లెకు వెళ్ళాలని, రచ్చబండా పేరుతో నీ పల్లె పల్లెకు వెళ్ళాలని, ప్రజల కలలు పండాలని, ప్రతి గుండెలో నిండాలని, తుది పయనం మొదలు పెట్టి కడవు పిరి వదిలిపెట్టి, తుది పయనం మొదలు పెట్టి కడవు పిరి వదిలిపెట్టి, ఎన్ని వేల ఏళ్ళైనా ప్రజలు మరచిపోని మనిషి. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో.
ప్రజల మనిషి ఎక్కడ జల యజ్ఞం ఋషి అదిగో ఆ పసిబిడ్డల చిరునవ్వై ఉన్నాడు. ఇదిగో మన యువతరాల నుదుటి రేఖ అయినాడు. అటు చూడు తన నడక పారే జల కాల్వలలో, ఇటు చూడు తన మనసు పల్లె పైరుగాలులలో, అడిగి చూడు దిక్కులేని వృద్ధురాలినొకసారి. రాజశేఖరుడు ఏడని కన్నీళ్లతో తెలుపుతుంది. రాజశేఖరుడు ఏడని కన్నీళ్లతో తెలుపుతుంది. వృద్ధాప్యపు భృతిగా మారి బ్రతికిస్తున్నాడంటూ గుండె అతకబడ్డా పేద బిడ్డను నీవు అడిగి చూడు, పలుకుతుంది కన్నీళ్లతో తన వంటి ఎందరికో ప్రాణంగా మారాడని. ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు, ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. తన కులమే ప్రజాకులం, తన మతమే ప్రజామతం, తనకిష్టం పల్లె సీమ రైతులపై తన ప్రేమ. మెరకా బురద పొలాలకు అమెరికా అధ్యక్షుడిని రప్పించి రైతులపై తన ప్రేమను చూపించెనుగా. పల్లె బిడ్డలందరూ కూడా త్రిబులైటి చదవాలని పులివెందుల బాసరలో నూజివీడులో తాను త్రిబులైటి స్థాపించిన పల్లెల సేవకుడు. 3 కారణాలు ఉన్నాయి వారిది మరపురాని జ్ఞాపకం అంటానికి, అన్ఫర్గెటబుల్ మెమరీ. 3వ వచనంలో అంటున్నారు, అతని నీతి నిత్యము నిలుచును. ఎస్, హిజ్ హానెస్టీ ఆర్ అప్రైట్నెస్ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, ఎప్పటికీ కూడా నిలుస్తుంది. ఎందుకనంటే వారి వంశపు వారు కూడా దీవించబడతారని వాక్యం సెలవిస్తోంది. భక్తులకండి నీతి దేవుడిచ్చిందే, ఆయన ఇచ్చిందే నీతి. అది ఎలా ఉంటుందంటే దేవుని న్యాయం వలె ఎప్పటికీ కూడా నిలిచే ఉంటుంది, అది చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఉదాహరణకి యోబు భక్తులను చూసుకుంటే ముక్కుసూటిగా మాట్లాడేవారు, యథార్థంగా ఉండేవారు. అయితే ప్రతిరోజు అరుణోదయం లేచి తన బిడ్డలందరి కొరకు బలి అర్పణ చేసేవారు, అందరి కొరకు విజ్ఞాపన. అలా విధంగా అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. అదేవిధంగా కొర్నేలియస్ను మనం చూస్తే దేవుని గురించి విన్నాడు, వెతికాడు, భయభక్తులు కలిగి జీవించాడు. తనే కాదు తన ఫ్యామిలీ అంతటినీ దైవ బాటలో నడిపించారు. ఇక్కడ వాక్యం సెలవిస్తోంది, మరపురాని జ్ఞాపకం అంటానికి కారణం ఏమిటంటే వారి నీతి దేవుడిచ్చింది కాబట్టి అది నిత్యము నిలిచింది. కొందరు భయపడతారు, కానీ ఫర్ ద క్రిస్టియన్ డెత్ మీన్స్ హెవెన్, హ్యాపీనెస్ అండ్ హిమ్. క్రైస్తవునికి మరణం అంటే పరలోకమే, దేవుడే, సంతోషమే అని దేవుని వాక్యం సెలవిస్తోంది. నేనైతే ప్రభువునందు విశ్వసిస్తున్నాను, డాక్టర్ వైఎస్ఆర్ గారు హీ వుడ్ గ్రాడ్యుయేటెడ్ టు ద హెవెన్. ఎస్, పరలోకానికి పట్టభద్రులైనారు ఈ వాక్యమును బట్టి. మొదటి కారణం ఏమిటంటే ఆయన నీతి నిత్యము నిలుచును, అందుకనే మరపురాని జ్ఞాపకం. రెండో విషయం త్వరగా చెప్తున్నాను పిల్లరా, 7-8 వచనాల్లో ఉంటుంది, వారి హృదయము వారి మనస్సు స్థిరముగా ఉండేవి. అంటే ఒక నిర్ణయం తీసుకున్నాక ఏదైనప్పటికీ కూడా అతను స్థిరంగానే ఉండేవారు. దైవభయం ఉన్నవారండి ఎవరికీ భయపడని అవసరం లేదు, మరి దేనికి భయపడని అవసరం లేదని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే దైవ భయంలోనే జయం అనేది ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఒకవేళ వ్యతిరేకులు ఎంతమంది లేవనెత్తినా తగిన సమయంలో దేవుడు వారందరినీ మనకు అనుకూలంగా మార్చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. వాళ్ళ సంగతి దేవుడే చూసుకుంటాడు. ఆ వ్యతిరేకమైన కార్యకలాపాలను కూడా తన బిడ్డల మేలుకు జరిగేటట్లుగా మార్చివేయగల సమర్థుడండి. స్థిరత్వం,
ఒక నిర్ణయం అనేది స్థిరంగా ఉండేది. మనకు తెలుసు స్టెబిలిటీ కమ్స్ ఫ్రమ్ గాడ్. స్థిరత్వం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది. హీ హ్యాస్ ప్రామిస్డ్ స్టెబిలిటీ టు అస్, బట్ హీ వాంట్స్ ఫియర్, బికాజ్ లార్డ్ ఈజ్ అవర్ గ్రేట్ స్టెబిలైజింగ్ ఫోర్స్ అండి. ఆయన మనకు స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, నమ్మకం ఎలా ఉంటుందంటే, సర్కస్లో ఒక కళాకారుడు పైనుంచి పక్కకి అటుకి ఇక్కడికి క్రిందకు దుముకుతూ ఉంటారు. ప్రేక్షకులందరూ కూడా ఆ కళాకారుడినే చూస్తూ ఉంటారు, ఎలా దూకుతున్నాడు. కానీ ఆ కళాకారుడు మాత్రము ప్రేక్షకుల వైపు చూడడండి. నేను దూకుతున్నాను, నన్ను పట్టుకునే వ్యక్తి రెడీగా ఉన్నాడు కదా అని అతని వైపు చూస్తాడు. అదే నమ్మకం. ఆ నమ్మకంతోనే దూకుతూ ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు అదే విధంగా వారి జీవితం స్థిరంగా ఉంటుందండి. భయపడరు, సంతోషంగా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే మన కాలగతులు దేవుని వశ్యములో ఉన్నవి. మన ప్రాణములు దేవుడు దాచి ఉంచాడు. ఈ మాటను మనం గుర్తు చేసుకుందాం. ఎవరైతే దేవుని వాక్యమును బట్టి ముందుకు సాగిపోతారో వారి ఆలోచన స్థిరంగా ఉంటుంది. ఈ మాటలు గ్రహించండి. ఇది రెండవ కారణం అండి. మరపురాని జ్ఞాపకం అంటానికి మొదటిది ఆయన నీతి నిత్యము నిలిచింది. రెండవది వారి హృదయం, వారి మనస్సు స్థిరంగా ఉన్నాయి అన్నమాట. ఎక్కడ కూడా తటపటాయించేటువంటి స్థితిగతులు ఎప్పుడు కూడా ఆయన చూడలేదు. కాబట్టి ఇప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే అంటున్నాడు, వారితో అయిపోలేదు, వారి వంశపు వారు కూడా దీవింపబడుదురు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. చివరిది మూడవ కారణం 9వ వచనంలో ఉంటుంది. అతని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడెను. మొదటిది హిజ్ హానెస్టీ ఎండ్యూరిత్ ఫర్ ఎవర్. రెండవది హిజ్ హార్ట్ ఎస్టాబ్లిష్డ్. మూడవది ఏమిటంటే హిజ్ హార్న్ ఎగ్జాల్టెడ్ విత్ హానర్. వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడెను. ఇక్కడ కొమ్ము అంటే అర్థం అధికారం, బలం, ప్రభావం. ఇక్కడ విజయానికి గుర్తుగా కనబడుతోంది పిల్లల. దేవుడు తన ప్రత్యేకమైన ప్రజలను ప్రత్యేకంగానే హెచ్చిస్తాడండి. హెచ్చింపు దేవుడి పైనుండి పంపిస్తాడు. దాన్ని ఎవరు తీసివేయలేరు. వారే కాదు, వారి తరతరాలు కూడా హెచ్చిస్తూనే ఉంటాడు. తన ప్రత్యేకమైన ప్రజలను ప్రత్యేకంగా హెచ్చిస్తాడు. ఎందుకనంటే మనందరికి ఒకటే ధైర్యం, క్రీస్తు ఖాళీ సమాధి మరణం మీద మనకి విజయం ఉందని గుర్తు చేస్తూ ఉంటుంది. క్రైస్ట్ ఎంప్టీ టూంబ్ అన్నమాట, ఖాళీ సమాధి. పిల్లలు ఈ మాటలు గుర్తుంచుకోవాలి. నిన్నటి గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్ళలేమండి ఎప్పుడు కూడా. అందుకే జోష్ టోవెల్ అన్నటువంటి మాట, ఎస్టర్డే వాజ్ గాన్, టుమారో ఈజ్ అన్సర్టెన్, బట్ టుడే ఈజ్ హియర్, యూజ్ ఇట్ వైజ్లీ అంటారు. నిన్న గతించిపోయింది, రేపనేది అప్రస్తుతం, ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ రోజు మన దగ్గర ఉంది, దాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. ఎస్, నేను కొద్ది మాటలు చెప్పి ముగించాలనుకుంటున్నాను పిల్లరా. ఈ యొక్క 3 కారణాలు వారిది మరపురాని జ్ఞాపకం, ఎప్పటికీ కూడా మరచిపోలేము. వాస్తవంగా ఎవరు దేవుని మనసులో ఉంచుకుంటారో వారు ఎప్పటికీ కూడా ధన్యులవుతూనే ఉంటారు. అది ఎటువంటి సర్క్యుమిస్టెన్స్ అయినప్పటికీ కూడా పరిస్థితులు. మనం శాంతి పొందాలన్నా అదొక్కటే మార్గం, శక్తి పొందాలన్నా కూడా అదొక్కటే మార్గం, జయం పొందాలన్నా కూడా అదొక్కటే మార్గం. ప్రియులారా, ప్రభువుని మనసులో ఉంచుకుని ముందుకు వెళ్ళిపోయారు. ఉదయం లేవగానే బైబిల్ చదవటం, ఒక కీర్తన చదవటం, వారి జీవితంలో ప్రార్థన చేయటం, మరలా ముగింపులో ఒక కీర్తన చరణం పాడుకుంటాం, జీవితాలు ముందుకు వెళ్ళటం. ఇలాంటి జీవించిన వారి జీవితాలట దేవుని హృదయంలో ఉంచుకుంటాడు. వారి ఆధిక్యత మర్చిపోలేదు. వారి తరువాత తరములు, వంశములు కూడా వర్ధులుతాయి అనేటువంటి మాటను మనం చదువుకున్నాం. పిల్లలు, శత్రువులు ఉంటారు, ఏమన్నా కార్యాలు చేయొచ్చు. ఒక్కటి విషయంలో మనం సంతోషించాలట, ఏంటో తెలుసా అండి? మన పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. మీ పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి, దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. అట్టి జీవితాన్ని మరి ప్రీతమ నాయకులు దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా నిద్రిస్తూ ఆత్మశాంతి ప్రసాదించబడుతున్నటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవించారు. మరపురాని జ్ఞాపకంగా ఉండిపోయారు. వారి నీతి నిత్యము నిలిచింది. వారి హృదయం, వారి మనస్సు స్థిరంగా ఉండేవి. అంతేకాదు, వారి కొమ్ము హెచ్చింపబడింది. అధికారముగా దేవుడు హెచ్చించాడు. అనేక మంది తండోపతండాలుగా ఆయన గురించి మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు అంటే అదెంతో గొప్ప విషయం. అది దైవుని యందు భయభక్తులు కలిగిన వారి విషయమే. క్రీస్తునకు లోబడటం, దైవ భయం ఉంటేనే ఖచ్చితంగా జయం అనేది దేవుడు మనకిస్తాడు.
అటువంటి మార్గదర్శిగా, మహానేతగా వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నవి కాబట్టి సంతోషిస్తూ ఈరోజు ఇక్కడ ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారో, వారినే కాదు వారి కుటుంబముని బట్టి కూడా ఎంతమంది సంతోషిస్తూ ఉన్నారో, దేవుని యొక్క స్తుతిని వారు కూడా అందిస్తారు. దేవుడు స్తుతింపబడతాడు అటువంటి వారి ద్వారా. అటువంటి మహాకృప వారి యొక్క కుటుంబమునకు దేవుడు సదా అనుగ్రహించునుగాక. ఆమేన్. తరల వంచండి. కొద్ది నిమిషాలు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరణకు తెచ్చుకుంటూ దేవుని స్తుతిస్తూ ఘనమైన నివాళులని అర్పిద్దాం. కొద్ది నిమిషములు మౌనంగా. నీటిలోనా ఏటిలోనా నిండిన ప్రజల మనిషి, తెలుగునాట ప్రతి గుండెలు దేవుడైన ప్రజలందరి మనిషి, దేవుడైన ప్రజలందరి మనిషి, ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి. రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి, ఎండల్లో నడిచి నడిచి వానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి జలయజ్ఞం కొరకు బ్రతుకు సమర్పించుకున్న మనిషి, ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి. రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. వారి జీవితంలో నిలబడింది. వారి కొమ్మును మీరు హెచ్చించారు, బల ప్రభావాలు మీరు ఇచ్చారు. నీకు స్తోత్రములు నాయన. ఇక్కడ చేరి వచ్చిన కుటుంబీకులను, రక్త సంబంధికులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను, నాయకులను, అధికారులను, కార్యకర్తలను ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరూ దర్శించండి. మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కుటుంబాన్ని ప్రేమిస్తున్న వారు అనేకులున్నారు ప్రభువా. వారి యొక్క ఆశలు కూడా తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. తల్లిగారు విజయమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి. పరిపూర్ణ ఆరోగ్యం, వారి యొక్క హృదయ వాంఛలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. దేవా స్తోత్రాలు. ప్రయాణములు, పరిచర్యలు తండ్రి, మీ వాక్య ధ్యానములన్నింటిలో కూడా మీ బలమైన హస్తం అదృశ్యంగా తోడై ఉండాలని మనవి చేస్తున్నాను. దేవా స్తోత్రాలు. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి. రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. అధికారముల ఘనతను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి దినము ప్రారంభం వేకువజామున మొదలు ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి. రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి, ఎండల్లో నడిచి నడిచి వానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి జలయజ్ఞం కొరకు బ్రతుకు సమర్పించుకున్న మనిషి, ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి. రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించమని రచ్చబండ పేరుతో నీ పల్లె పల్లెకు వెళ్ళాలని స్థాయిలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. దేవా స్తోత్రం. మీ కృపకు అప్పగిస్తున్నాను.
ఆయనకున్నటువంటి రచ్చబండ పేరుతో నీ పల్లె పల్లెకు వెళ్ళాలని, ప్రజల కలలు పండాలని, ప్రతి గుండెలో నిండాలని, మీ కాపుదలు అనుగ్రహించండి. డాక్టర్ అనిల్ కుమార్ గారిని జ్ఞాపకం తుది పయనం మొదలు పెట్టి కడవు పిరి దీవించి వర్ధుల చేయండి. హృదయాభిలాషలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువానికి స్తోత్రములు. నీ కృపకు అప్పగిస్తున్నాను ప్రభువా. వారికి ఇచ్చిన బిడ్డలు రాజాబాబుని, అంజలి పాపను దర్శించండి. నీ సన్నిధి కాంతి వరింపచేయండి ప్రభువానికి స్తోత్రములు. మంచి ఉజ్వల భవిష్యత్తులు, ఉన్నత స్థితిని అధిరోహిస్తూ అనేకులకు ఉపకారం చేసే ఉన్నత స్థాయిలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను దేవా, స్తోత్రాలు. నాయన ప్రియులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని మాత్రమే కాదు, వారి రక్త సంబంధికులు, వారి తోడబుట్టిన వారు ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దర్శించండి. జార్జ్ రెడ్డి గారిని బట్టి, పెద్ద భారతమ్మ గారిని బట్టి స్తోత్రం, వారి కుటుంబాన్ని దర్శించండి ప్రభా, స్తోత్రాలు. నాయన ప్రభు వివేకానంద గారి కుటుంబాన్ని, సతీమణిని, బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. విమలమ్మ గారిని, వారి యొక్క కుటుంబాన్ని, సమస్తముని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభువా. ఇదిగో తండ్రి సుధీకర్ రెడ్డి గారిని కుటుంబాన్ని మీరు బలపరచండి ప్రభువా. నాయన రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబాన్ని మీరు బలపరచండి. ఇక్కడికి వచ్చినటువంటి రక్త సంబంధికులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఎందరూ ఇప్పుడు ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు, వారందరి కుటుంబాలను పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభువా, మా ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడికి వెళుతున్నారు, ఏం పనులు చేస్తున్నారు, ప్రతి దినము కూడా ప్రభువా తండ్రి మీరు తోడుండి నడిపించి అనేకులుగా చీకటి జీవితాల్లో ఉన్న వారికి గొప్ప వెలుగునిస్తూ, అనేక మంది బడుగు వర్గాలకు చేయూతనిస్తూ ప్రభువా ముందుకు సాగించే బాధ్యతనివ్వండి. ఆయన కూడా నీ మీద ఆధారపడి విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు కాబట్టి నీ దయ ఎల్లప్పుడూ వారి వెన్నంటి ఉంచమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయంలో అనేకులకు మేలు కలిగించేటట్లుగా ప్రియుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి కుటుంబాన్ని ఉన్నత స్థితిలో ఉంచి ప్రభువా, కావాలి అనుకున్న ప్రతి ఒక్కరి యొక్క కొరతలు తీర్చే కుటుంబముగా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ పర్వదినాన అన్ని చోట్ల ప్రభా కార్యక్రమాలు జరుగుతుండగా వాటి ద్వారా మహిమ పొందమని ఈ కుటుంబం మీ చేతులకు అప్పగిస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొనమని క్రీస్తు నామమున ప్రార్థించి ముగించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు, మనతోటి సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా ప్రియులు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి కుటుంబీకులకు, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి సదా తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. థాంక్యూ.